రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగన విముఖ సువ్రత కామ వినీల నిరదశ్యామ కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారి దుర్బలోద్ధామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను చుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజు నీ అదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. మే నెల 2025 సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు. మే నెలలో గురువు రాహువు శని మారారు. మొట్టమొదటిగా మే నెల 14వ తారీఖు గురువు మారాడు. ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. 2025 సంవత్సరం జూన్ నెల. ఇప్పుడు ధనస్సు రాశి వరకు గురువు విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు మకర రాశికి గురువు ఎట్లా ఉన్నాడు. మే నెల 14 అర్ధరాత్రి నుంచి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వచ్చాడు. ఈ మిథున రాశికి గురువు ఎట్లా ఉన్నాడు అంటే, గురువు సరిగా చెప్పాలంటే బాగా లేడు. గురువు బాగా లేకపోతే అంతా ఖాళీ, ఏమీ లేదు. ఇప్పుడు నాలుక కదలాలంటే గురువు బాగుండాలి, నోటితో మాట్లాడాలంటే గురువు బాగుండాలి. పిల్లవాడు అంతా బాగున్నాడంటే చాలా అందంగా ఉన్నాడు, నిజంగా మగవాడేవాడు, మగవాడికి ఉండాల్సినవన్నీ ఉన్నాయి, తృప్తి ఏం లేదు, మాట రాదు, ఏం చేద్దాం. వాక్సిద్ధి కారకుడు గురువు, వాక్కు రావాలంటే గురువు. గణపతి మరి దేవగణాలకే గురువు అయినాడు. ఆయన చూడటానికి మనిషి ఓ పొట్ట, వీళ్ళకి మీద ఎక్కాడు. మనిషి చూస్తే అరే ఏదో వీడు గణపతిలాగా ఉన్నాడంటారు. గణపతి అంటే మామూలు వాడు కాదు. మరి గజయుద్ధ విశారదుట్ట గ్రహాధిపతయే నమః అని ఉంది గణపతిని, గ్రహ శాసనాయ నమః అని ఉంది. గురువు సామాన్యుడు కాదు. గురువు అనేటువంటి వాడు గురువు అనిపించుకోవాలి అంటే ఆ గురువుకి సకల శక్తుల్లో కొన్నైనా శక్తులు ఉండి తీరుతాయి. అయితే వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా అవతలవాడు ఏమి చేసినా వాడిని ఏదో చేయాలనేటువంటి మనస్తత్వం గురువుకు ఉండదు. మంచివాడికి ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే ఇవాళ ఉన్న జాతులన్నిట్లోకి కూడా బ్రాహ్మలు వెనకబడిపోయినారు. బ్రాహ్మలు వెనకేం పడలే, బ్రాహ్మలు ముందే ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే నీకు ఏ విషయం వచ్చినా బ్రాహ్మణుని అడిగి చేసుకోవాల్సిందే. చివరికి పెళ్లి చేసుకోవాలంటే బ్రాహ్మణుడు కావాల్సిందే. అయితే ఈ బ్రాహ్మణుడు ఎంతవరకు వస్తున్నాడంటే పెళ్లి చేయించడానికి పంతులు గారు మీరు పెళ్లి చేయించాలంటాడు. పెళ్లి దగ్గరికి వచ్చేప్పటికి బ్రాహ్మణుడు రాలేదనుకోండి, అరే బేపనవుడు వచ్చాడు అంటాడు. అక్కడేమో పంతులు గారు, ఇక్కడేమో బేపనవుడు. బేపనవుడు అన్న మాట పంతులు గారు దగ్గర కూర్చొని వింటాడు. నేను విన్నాను ఆ మాట. విన్నా కూడా ఎవరి స్వభావం వాళ్ళది, ఎవరి మాట వాళ్ళది అని ఊరుకుంటాం. అదే మిమ్మల్ని లేదనంటే ఊరుకుంటారు, ఊరుకోరు. అంటే మంచివాడికి చెడువాడికి ఉండే స్వభావం చెబుతున్నా. మంచివాడు ఏదన్నా కూడా ఉపయోగపడతాడు. అదే కాదండి, పెళ్లి చేయిస్తే ఎంత ఇవ్వాలంటే చిన్న కథ ఒకటి మాత్రం ఇప్పుడు చెప్పుకోక తప్పదు. పార్వతి అమ్మవారు అన్నదట అందరికీ గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయి, మనకేం లేదు భవనం అంటే. మనకెందుకే, అందరూ
జగతప్పితరో వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. జగతిలో ఉన్న జీవరాశులందరికీ కూడా పార్వతీ పరమేశ్వరులే గురువు తల్లిదండ్రులు కాబట్టి మనకెందుకే మనం శ్మశానంలో ఉంటామేంది? ఎవరింటో పిలిచిన ముత్తైదు పిలుస్తారు, అంత మొహాన బొట్టు పెడతారు, ఓ తాంబూలం చేతిలో పెడతారు, పెద్ద ముత్తైదు అంటారు, దండం పెడతారు. నాకేమన్నా బంగారం ఉందా, ఆభరణాలు ఉన్నాయా, పట్ట మంచాలు ఉన్నాయా, పెద్ద భవనం ఉందా? కాదు, భవనం కట్టాల్సిందే అనేటప్పటికీ అప్పుడు బ్రహ్మను పోయాడమన్నాడు. బ్రహ్మను అడిగితే కాదు, ఆయన ఈశ్వరుడు చెబితేనే కాదన్నాడు. సరే ఈశ్వరుడిగా చెప్పించింది. ఆమెకి భవనం కావాలయ్యా కట్టమంటున్నాడంటే సరే మళ్ళీ పోయింది. అనిపోయి బ్రహ్మ నా ఈశ్వరుడు అడిగాడంటే దానికి నేను కాదమ్మా మయబ్రహ్మను ఉన్నాడు, ఆయన ఇల్లు కడతాడు, ఆయన దగ్గర ఆ మయబ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ మయ వెళ్ళింది. ఆ మయబ్రహ్మ ఇల్లు ప్లాన్ వేశాడు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత అంతా అయిపోయింది. గృహప్రవేశం చేయాలి. గృహప్రవేశం చేయాల్సి వచ్చేప్పటికల్లా మళ్ళీ ఆ మయబ్రహ్మ దగ్గరికి పోయి పార్వతమ్మ వారు అయ్యా చాలా బాగా కట్టావు, మేము గృహప్రవేశం చేసుకుంటాం, గృహప్రవేశాన్ని ముహూర్తం పెట్టమంటే నాకు అది చేత కాదమ్మా, వాస్తు వరకు నాకు చేతు, ముహూర్తం పెట్టాలంటే ఉండు రావణాసురుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అక్కడికి పోమన్నాడు. సరే రావణాసురుడు దగ్గరికి పోయింది. అయ్యా ముహూర్తం పెట్టాలంటే ఏం పెడతామమ్మా ముహూర్తం, ప్రతి వాళ్ళు అడుగుతారు, ముహూర్తం పెట్టించుకుంటారు. చివరికి వచ్చేవాడు ముహూర్తమేగా 5 నిమిషాల్లో పనేగా అంటారు. కాదండి గృహప్రవేశం ముహూర్తమే కాదు, నువ్వే గృహప్రవేశం కూడా నువ్వే చేయించాలి. సరే చేయిస్తాను, మరి నా సంగతి ఏందో అంటే నీకేది కావాలంటే అది ఇస్తా, అడగమంటే అక్కర్లా, నువ్వు ఏది కావాలంటే అది ఇవ్వటానికి సిద్ధం. సరే అయిపోయింది. రావణ బ్రహ్మగారు ముహూర్తం పెట్టాడు, గృహప్రవేశం చేయించాడు. గృహప్రవేశం అయిపోయింది. బ్రహ్మత్వ దక్షిణ అంటారు, బ్రహ్మత్వ దక్షిణ ఇవ్వమన్నారు. నేపటికి ఏం కావాలి, ఈ భవనమే నాకు ఇవ్వమన్నాడు. ఈ భవనమే పార్వతి అమ్మవారు అంత కోరికతో కట్టుకున్న భవనం ఇంత చేసి మరి మయబ్రహ్మ ఇల్లు కట్టా, మరి ముహూర్తం పెట్టా, గృహప్రవేశం చేయించి మొత్తం పార్వతి అమ్మవారికి కావాలా, అది మొత్తం నువ్వు తీసుకుంటా. ఈశ్వరుడు చూసి ఏంటి అంటే నవ్వాడు. నవ్వటం ఎందుకు నవ్వాడంటే నీ దాదాపు బంగారపు రూపాయలు 1,00,000 ఉన్నాయనుకో నీ దగ్గర, జేబులో వసుకు తిరుగుతావా? జేబులో వసుకు తిరగవు. ఒక గుమ్మస్తాన్ని పెడతావు, వాడు కాపలా ఉంటాడు, అమ్మో ఈ డబ్బులు నావనుకుంటాడు వాడు. అట్లాగే పరమేశ్వరుడు కూడా ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడు మొత్తం వదిలేస్తే ఈమెకి భవనం కావాలని కోరిక పుట్టిందని నవ్వాడు. అప్పుడు తిక్క తెలుసుకొని నేను తెలుసుకోలేకపోయినాను అని పరమేశ్వరుడికి దండం పెట్టి ఒప్పుకుంది. ఇది గురువు అంటే అట్టా ఉంటాడు. మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం. ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తిరుపతి పోతున్నామండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నాం. దర్శనం చేసుకోవాలంటే క్యూలో ఒక రోజల్లా తిరుగుతాం, సరాసరి వెళ్తూ ఉంటాం. మధ్య మధ్య మనిషి ఉంటా పద నడు నడుస్తూ ఉంటాడు. సరే దేవుడి దగ్గరికి పోవాలి, దండం పెట్టాలి. కటికని 2 చేతులు ఇట్టా ఉంటాయి, కళ్ళు మాత్రం మూసుకుంటాడు. ఏమిరా దేవుడు, అదే కళ్ళు తెరిచేట దండం పెడతావురా? దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి, కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది. దారిని వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంట ఉందనుకో, గుంటలో పడితే పడిపోతావు. సరే అక్కడ దండం పెట్టావనుకో, కళ్ళు తెరిచి చూసావనుకో, ఆ స్వామివారు చెయ్యి చూపిస్తున్నాడు కింద. ఎక్కడ చూపిస్తున్నాడు? పాదాల దగ్గర చూపిస్తున్నాడు. నా పాదాలను ఆశ్రయించయా, నా మొహాన్ని కాదంటున్నాడు. ఆ మొహానికి ఏం చేశారు? మొహం కనపడకుండా పంగనామాలు పెట్టారు. ఎందుకు? ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి. ఈ పాదాలు భగవత్పాదాలు, బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము కాని పాదము, అటువంటి పాదము. ఆ పాదాలను చూడాలి. అక్కడికి పోయిన తర్వాత ఒరే చూడరా అని కింద చూపిస్తున్నాడు, పైనేమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు, కిందేమో ఇట్లా చూపిస్తున్నాడు. నిన్ను ఆశీర్వచనం ఇట్టే ఉంది, నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలో చూడాలి. అన్నీ వదిలేసి
రెండు చేతులు ఇట్ట పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు. అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను తెలుసుకోండి. గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి. భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి, చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి, తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి, అన్నింటినీ మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి. గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు. కాలేజీలో చదువుతూ ఉంటాడు, ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు. ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం. ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు. కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఈ 12 రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు. ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు యందు శ్రద్ధ, తల్లిదండ్రుల యందు శ్రద్ధ, నీ భార్య ఇంటికి లక్ష్మి, భార్య మీద ప్రేమ, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు అనేటువంటి వాడు, గురువు 3 అక్షరాలు. ఈ గురువు అనేటువంటి 3 అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి. ఈ గణపతి ఎట్లా పుట్టాడు? 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు. అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు. తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు. గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి. ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే, నరుడని చూచినావో గురునాత్మ కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం ఎరుంగవచ్చు. సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సాధనలెల్లగూర్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదముల ఆశ్రయింపుమా అని చెప్తుంది. కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాం. గురువు సద్గురువు అవుతాడు. సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి. ఎవరిని అడిగితే, ఎవరు జాతకం చెబితే, ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి.